పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అంటే ఇప్పటివరకు 2024 చాలా ఫాస్ట్గా వెళ్ళాం, బట్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఇది వెరీ పవర్ఫుల్. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలా? సో అయితే చాలామంది డౌట్ అంటే నేను అసలు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నానా? ఎప్పుడైనా ఒక్కోసారి మనకు డౌట్ వస్తుంది, నేనేమో ఎక్కువ ఆలోచించేస్తున్నానేమో, ఎక్కువ కోరేసుకుంటున్నానేమో అనేసి. కొంతమంది పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, రే జాగ్రత్త కింద పడిపోతావు, కాలు ఎప్పుడు గాల్లో ఉండొద్దు, కింద ఉండాలి, నేల మీద ఉండాలి. ఇంకోటి ఏంటి, ఎగిరే పెట్టకి మసాలా వేస్తాం, లేదంటే గాల్లో మేడలు కడుతున్నావు, జాగ్రత్త. ఇలా అన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన మంచి కోసం చెప్తారు. మన కెపాసిటీ అనేది మనకు మాత్రం తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. సో ఈవెన్ ఆంజనేయ స్వామికి కూడా అతని యొక్క కెపాసిటీ తెలియదు, పక్కనున్న వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఉంటుంది కాన్ఫిడెన్స్లో ఉన్నారా, ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండాలి, అసలు ఏమి ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి? ఇప్పుడు నేను చెప్పబోయేది వెరీ వెరీ 2025లో కాన్ఫిడెన్స్ అవసరమా, ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా? ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, జాగ్రత్త ఉండండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కత్తి లాంటిది, అంటే రెండు పక్కల పదున్న కత్తి లాంటిదండి. అంటే ఒక పక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఇంకో పక్క ఖర్చు ఉంటుంది అనమాట, శాపం లాంటిది. అంటే ఇది చాలా జాగ్రత్తగా వాడాలి. కత్తిని ఎంత జాగ్రత్తగా వాడతాం, ఇప్పుడు కత్తిని మన టగటగట కూరగాయల కోసం ఉంటారు, జాగ్రత్తగా కోయాలి. ఏదైనా మనం పొరపాటున అటు 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 ఏదైనా ఆలోచించి టక్కున చేయి కట్ అయిపోద్ది అనమాట. సో ఎందుకు చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. 2025లో మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. ఇది రెండు పక్కల పదునైన కత్తి లాంటిదండి. సో అయితే ఇప్పుడు చూద్దాం, కొంతమంది ఎలా ఉంటుందంటే, కొంతమంది టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారండి, చూడండి సైకిల్తో లారీ లాగేస్తున్నాడు అతను. ఈ పిక్ని చాలా జాగ్రత్తగా చూడండి. చాలామంది ఎలా ఉంటారంటే, నాలెడ్జ్ పెంచుకోరు. 2024 ఎంత నాలెడ్జ్ ఉందో అంతే నాలెడ్జ్ ఉంటుంది, అంతే మోటివేషన్ ఉంటుంది, అంతే స్కిల్ ఉంటుంది. కానీ 2025 పెద్ద గోల్స్ పెట్టేసుకుంటారు. ఇది 2025 గోల్ లారీ, బట్ అదే 2024లో ఉన్న మనిషి. సో అంటే పెద్ద గోల్ని అదే ఉన్న పర్సెంట్ మనం ఎలా అయితే లాగలేమో, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్డేట్ చేసుకోవాలి. మీరు నిజంగా అప్డేట్ చేసుకుంటాను అనుకుంటే కుబేరా బ్యాచ్లో జాయిన్ కింద ఐ విల్ అప్డేట్ మై సెల్ఫ్. ఎందుకంటే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్, మార్కెట్లో అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్. మనందరం మొబైల్ యాప్ ఉంది కదండి, యాప్ అప్డేట్ అవుతుందా? యాప్ అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఫోన్పే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫోన్పే చేస్తాం, అమౌంట్ వెళ్ళట్లేదంటే చెక్ చేసుకోవాలి, యాప్ అప్డేట్ అవ్వలేదు అని చెప్పేసి. సో అందువల్ల ఏంటంటే, సో నేను చెప్పేది, పెద్ద లక్ష్యాలు ఉండేటప్పుడు మనిషి అప్డేట్ అవ్వకుండా లాక్కూడదు. ఇంకొంతమందికి ఇది కూడా టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది చూడండి, సింహం పడుకుంది కదా అని కోతెళ్ళి కరెక్ట్ కొట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? సో చూడండి, అందువల్ల చాలా ఏముందిలే పడుకుందిలే అనేసి అది వెళ్ళి కొట్టబోతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్. లెగిస్తే జింతాక చితా జింతాక అయిపోద్ది అనమాట. సో అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చాలా పవర్ఫుల్. మీరు మీ టీంలో, మీ బిజినెస్లో, మీ ఉన్న సర్కిల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి పాపం కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్ తేడా తెలియట్లేదు. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడడం, కాన్ఫిడెన్స్ అంటే నోయింగ్, అంటే మన బలాలు ఏంటో మనకు తెలియడం కాన్ఫిడెంట్ అనమాట. చాలామంది రే జాగ్రత్త అంత అలా ఎలా మాట్లాడేస్తుంటే నీకేం పర్లేదు నేను అని అంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పవర్, అందుకే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇక్కడ తీసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఈ పర్సన్ పరిగెడుతున్నాడు అనమాట, కళ్ళకి గంతలు కట్టుకుని పరిగెడుతున్నాడు అనమాట. సో ఓవర్ ఎస్టిమేటింగ్ అంటే మనకున్న ఎబిలిటీస్ అర్థం చేసుకోకుండా మాట ఇవ్వడం లాంటిది. మనం ఏంటి, మన పరిధి ఏంటి తెలుసుకోకుండా మాట ఇవ్వడం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు చూడండి, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెంటా, ఏది ఇంపార్టెంట్? ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు ఏంటంటే నా కింద కామెంట్ బాక్స్లో మీరు కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారా అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అయితే కాన్ఫిడెంట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఓవర్ కాన్ఫిడెన్స్కి, టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఐఎమ్ బెస్ట్ అండ్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఐఎమ్ ద బెస్ట్. అబ్దుల్ కలాం గారు చెప్పారు అనమాట. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, ఏమని చెప్పారు? ఐఎమ్ బెస్ట్ అని అనుకోమని చెప్పేసి. ఐఎమ్ ఓన్లీ ద బెస్ట్, ఇది టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే నేనే గొప్ప అని అనుకోవడం టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను కూడా గొప్పే అని అనుకోవడం కాన్ఫిడెన్స్ అనమాట. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎవ్రీబడి ఈస్, ప్రతి ఒక్కరు గొప్పలే, ఎవ్రీబడి ఈస్ టాలెంటెడ్, ఎవ్రీబడి. అంటే మనం ఏం చేయాలంటే రెస్పెక్ట్ ఎవ్రీవన్. దీన్ని లా ఆఫ్ వన్ డివైన్నెస్ అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించడం, ప్రతి వ్యక్తి మనకు అవసరమే అని మన లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుందండి. చూడండి, యామే బెస్ట్, నేను నిజంగా బెస్టా,
నేను చేయగలనా అనేది డౌట్ అనమాట. డౌట్ మైండ్ సెట్, కాన్ఫిడెంట్ మైండ్ సెట్, టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మైండ్ సెట్ అనమాట ఇది. సో లైఫ్లో మీరు ఏంటి, ఐఎమ్ ఓన్లీ బెస్టా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐఎమ్ ఓన్లీ ద బెస్టా, మీరే బెస్టా, లేదు సార్ నేను కూడా బెస్ట్ అంటే ఐఎమ్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఏమో సార్ నేను బెస్ట్ ఏమో, యామ్ ఐ బెస్ట్ అని అంటే కింద కామెంట్ బాక్స్ టైప్. ఈ మూడిట్లో ఏది మీరు, అది చాలా అవసరం అండి మనం ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే సమ్టైమ్స్ ఇక్కడ చేస్తానండి, నేను చెప్తున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఉండాలి గుర్తుపెట్టుకుని ఉండాలి. అవును అవసరమే, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం అవసరం. కాస్త అవసరం, మనిషి అన్నకు మాత్రం కళాపోసం ఉండాలి అన్నట్టుగా మనిషి అన్నకు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే సో అయితే కానీ దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఏనుగు కూడా మనకి సర్కస్లో చూస్తుంటాం. నేను చూసి షాక్ అయిపోయిన ఒకరోజు అనమాట. వైజాగ్ ఒకరోజు సర్కస్ పెట్టినప్పుడు ఏయూ గ్రౌండ్స్లో వెళ్తే ఏనుగు బాల్ మీద నిల్చుంది. ఏనుగు బాల్ మీద నిల్చుందా? సో మరి సర్కస్లో ఏనుగు నిల్చుంటుంది, అడవిలో ఏనుగు నిల్చుంటుందా? నిల్చోదు. ఇక్కడ సర్కస్లో ఏనుగు ఫుట్బాల్ ఆడుతుంది, వాలీబాల్ ఆడుతుంది, అన్నీ ఆడుతుంది. సో ఎందుకనంటే అది ట్రైన్ చేయబడుతుంది కాబట్టి, అడవిలో ఏనుగు ట్రైన్ చేయబడదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అందుకే చెప్తున్నానండి, ఏనుగు కూడా ట్రైనింగ్ తీసుకున్నాను, దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనకు కూడా ట్రైనింగ్ అవసరమే. సో ఇంకా తీసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి అవసరం అండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా ఉండడం వల్ల కొన్ని గొప్ప గొప్ప పనులు చేయగలం. నేను ఒకటే చెప్తాను, 2025లో లక్ష్యం ఓడిపోయినా పర్లేదు, కానీ పెద్ద లక్ష్యం పెట్టుకోవడంలో ఓడిపోకూడదు. అంటే లక్ష్యం పెట్టుకొని ఓడిపోయినా తప్పులేదు, కానీ భగవంతుడు క్షమిస్తాడు, కానీ పెట్టడంలో ఓడిపోకూడదు. లక్ష్యం పెట్టడంలో మాత్రం ఓడిపోకూడదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా గోల్స్ పెట్టుకున్నప్పుడు రియాలిటీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. కాన్ఫిడెన్స్ రియాలిటీని బ్యాలెన్స్ చేయాలి. అంటే సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్ టైం ఐ విల్ బ్యాలెన్స్ మై ఓవర్ కాన్ఫిడెన్స్. అప్పుడప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ టైం అంటే వెళ్ళిన కొత్తలో అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ కోసం వెళ్ళి హీరోకి ఛాన్స్ అడిగారట. వెంటనే డైరెక్టర్ గారు ఇలా చూసి అమితాబ్ బచ్చన్ గారిని, చాలామంది ఉన్నారు యాక్టింగ్ చేయడం కంటే, అమితాబ్ బచ్చన్ గారు ఏమన్నా తెలుసా అండి, నాలాగా చేయడానికి ఎవరూ లేరు, వాళ్ళలాగా చేయడానికి వాళ్ళు ఉన్నారు, కానీ నాలాగా యాక్టింగ్ చేయడానికి ఎవరు లేరంటే వెంటనే డైరెక్టర్ ఒక్కసారి చూసారు అన్నమాట. చూసారు, సరే ఏదో కుర్రాడు ఏదో వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించవచ్చు, కానీ టూ మచ్, కానీ అతనికి తెలుసు కాన్ఫిడెన్స్ కంపల్సరీగా ఉండాలి, అంతకు మించి కూడా ఉండాలన్నమాట. లెక్క ఎక్కువైనా పర్లేదు, షేర్ ఖాన్ తక్కువ కాకుండా చూసుకుని అన్నట్టుగా గుర్తుపెట్టుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. సో అయితే అలా ఆ మాట అనకపోతే ఈరోజు అమితాబ్ బచ్చన్ గారికి అవకాశం వచ్చేది కాదు. సో అది చాలా అవసరం. నెక్స్ట్ ఇంకోటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు తెలిసిందే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిందండి. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం. సైన్యం విషయంలో రష్యా చాలా పెద్దది, అమెరికా రష్యా ఇవన్నీ కూడా. అయినా ఉక్రెయిన్ వాళ్ళు రష్యాతో యుద్ధాన్ని తలబడ్డారు. మళ్ళీ మన భారతదేశం తెలుసు కదా, మనం అంతా కూల్, మన వాళ్ళు వెళ్ళి మన నిప్పుల మీద ఉన్నదాన్ని ఐస్ మొక్కలు జల్లారని. సో భారతదేశం వాళ్ళు ఇండియా ఇన్వాల్వ్ అయ్యి కూల్ చేశారన్నమాట రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని. సో అందువల్ల అంటే ఒక చిన్న దేశమైన ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్ రష్యాతో పోటీ పడడానికి, సో అందరూ చాలామంది అన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ పోతారు అసలు ఉండాలని లేదా భూమి మీద అనేసి కూడా అన్నారనమాట. కానీ వాళ్ళు ఏమన్నారంటే మా దేశం జోలికి వచ్చారు కాబట్టి మేము వదలం అనేసి అన్నారన్నమాట. సో అందువల్ల ఏంటంటే చిన్న దేశమే యుద్ధం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనలో ధైర్యం ఎలా ఉండాలంటే చాలా పెద్దగా ఉండాలన్నమాట. అప్పుడప్పుడు సమస్యలు పెద్దగా వస్తుంటాయి, కానీ ఫైట్ చేయాల్సిందే. ఫైట్ చేస్తేనే ఫ్లైట్ ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కుతాం అనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత సక్సెస్ స్టోరీస్ చూద్దాం. ఇంకొక ఓవర్ కాన్ఫిడెన్స్ మనందరికీ తెలిసి, నాకు చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ ఎలాన్ మాస్క్. అందరూ ఏమన్నారంటే ఓవర్ యాక్షన్ చాలా చేస్తాం. మనం కూడా చిన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చాడ్రా ఇంగ్లీష్ మాట్లాడడానికి. మీరు గుర్తుందా, స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడే పక్కన ఫ్రెండ్స్ వచ్చాడ్రా పెద్ద అమెరికా నుంచి వచ్చాడు మనడు, అమెరికా నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రోయ్ అనేసి అనగానే మనం అంతే గాలిపోద్ది అనమాట. సో అంటే ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, పెద్దగా మాట్లాడాలి. సో ఇక్కడ ఎలాన్ మాస్క్ స్టోరీ చేద్దామండి. ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ స్థాపించినప్పుడు ఏంటి మిగతా రాకెట్స్ ఏమవుతాయి, అలా పైకి వెళ్ళి తర్వాత అవి డెమాలిష్ అయిపోతాయి. ఎలాన్ మాస్క్ ఏమన్నట్టు ప్రకటించాడు, నేను స్పేస్ ఎక్స్ ఏం చేస్తా అంటే రాకెట్లోకి వెళ్ళి మళ్ళీ క్షేమంగా కిందకి తీసుకొస్తాం. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చాలా కంపెనీస్ అన్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మార్కెట్లో చాలా పెద్ద కంపెనీస్ కూడా ఎలాన్ మాస్క్ పని అయిపోయింది. గేమ్ ఓవర్ అనే వాళ్ళు కూడా రేంజ్ రోవర్ కొనడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికొస్తుంది. ఏంటి గేమ్ ఓవర్, వీడి పని అయిపోయింది అనే వాళ్ళ చేత కూడా మళ్ళీ చెప్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే మళ్ళీ చెప్తున్నానండి, వీడితోనే పని అవుతుంది అనేలాగా మనం ఎదగొచ్చు. ఏమన్నారని,
వీడి పని అయిపోయింది అనేవాళ్ళు కూడా వీడితోనే పని అవుద్దమ్మా అనేలాగా ఎదగొచ్చండి లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే. మళ్ళీ చెప్తున్నాను, గేమ్ ఓవర్ అనే వాళ్ళ చేత కూడా మీరు రేంజ్ రోవర్ కొనగలడు అనే స్థాయికి మీరు తీసుకెళ్ళరా. అది సో అంటే ఈరోజు ఎలన్ మస్క్ గెలిచిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఓవర్ కాన్ఫిడెన్స్. వద్దురా బాబు, ఇంతవరకు ఎవరూ చేయలేదు. రాకెట్ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి అలా వచ్చి అలా దిగిపోద్దండి ఎగ్జాక్ట్ స్పేస్లో. అది అంత ఆశమాషి కాదు. అయితే కేవలం ఈరోజు ఎలన్ మస్క్ గెలవడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే విజయ్ మాల్యా అయితే టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎలన్ మస్క్ది ఓవర్ కాన్ఫిడెన్స్, కానీ టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్. విజయ్ మాల్యా గారు ఏమైంది, తక్కువ టైంలో టూ మచ్ అంటే క్యాలిక్యులేషన్ చేసుకోకుండా రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేసేసుకుని చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు అనాలిసిస్ చేయకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అనాలిసిస్ మాటలు నమ్మి దిగిపోతారు రంగంలోకి. మీరు ఎప్పుడైనా మీ చుట్టుపక్కల వాళ్ళు సలహాలు ఇస్తే ఫాలో అవ్వండి, కానీ మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు చెప్తున్నాను, మీరు అనాలిసిస్ చేయకపోతే తర్వాత పెరాలసిస్లు వస్తుంటాయి. సో ఇది సైకాలజీ అండి. సో ఓవర్ ఎక్స్పాన్షన్ తక్కువ టైంలో చేసేసి క్యాలిక్యులేషన్స్ చేయకుండా బ్లైండ్ రిస్క్ తీసేసుకున్నారు. క్యాలిక్యులేటెడ్ రిస్క్, బ్లైండ్ రిస్క్ రెండు ఉంటాయి. సో 2027లో మీరు బ్లైండ్ రిస్క్ తీసుకుంటారా, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారా? కింద కామెంట్ బాక్స్లో టైప్ ఐ విల్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది చాలా ఉంది. అందుకే ఇక్కడ ఎలన్ మాస్క్ గురించి ఈవెన్ ఫేస్బుక్ మార్క్ జోకర్బర్గ్ నేను చదివినప్పుడు అమెజాన్ విజయరహస్యాలు పుస్తకం చదివాను. అమెజాన్ విజయరహస్యాలు ప్రపంచ గతి మార్చేసిన మార్గదర్శకులు అనే పుస్తకం చదివాను. స్టీవ్ జాబ్స్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చదివితే నాకు అర్థమైంది ఏంటంటే అందుకే ధైర్యే సాహసే లక్ష్మి ఎప్పుడు ధైర్యవంతుల వైపు ఉంటుంది అని ఎవరు చెప్పారు? మార్క్ జోకర్బర్గ్ చెప్పాడు. ఎందుకంటే ఫేస్బుక్ పడిపోతున్నప్పుడు షేర్లు అమ్మేద్దాం, వాటాలు అమ్మేద్దాం అన్నప్పుడు మార్క్ జోకర్బర్గ్ ఏమన్నాడు, నేను అమ్మను అనేసి అన్నాడు. స్టీవ్ జాబ్స్ పడిపోతున్నప్పుడు కూడా అందరూ అన్నారు మా వాటా మాకు ఇచ్చానంటే అమ్మేద్దాం అంటే నో, ఉన్న వాళ్ళు ఉండండి, వెళ్ళిపోండి అన్నాను. హెన్రీ ఫోర్డ్ కారు మొత్తం డౌన్ ఫైన్ అయినప్పుడు హెన్రీ ఫోర్డ్ ఒక మాట అన్నాడు, నేను ఇనుప మొక్కల కన్నా వేగంగా పరిగెట్టి ఒక వస్తువుని తయారు చేస్తాను అంటే గుర్రానికన్నా వేగంగా పరిగెట్టి వస్తువుని తయారు చేస్తున్నప్పుడు హెన్రీ ఫోర్డ్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, బట్ గెలిచాడు. రైట్ బ్రదర్స్ గుర్తుపెట్టుకోండి, పక్షి కన్నా వేగంగా ఎగిరే ఒక వస్తువుని తయారు చేస్తున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అన్నారు. ఎవరిని? రైట్ బ్రదర్స్ని. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే గెలిచారు. సో చెప్పేది అంటే ఉండాలి, కానీ టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సో ఇంకా ఫైనల్ చెప్పేది ఏంటంటే దీన్ని ఏమంటారంటే డన్నింగ్ అండ్ క్రోగర్ ఎఫెక్ట్ అంటారు. ఇది నేను ఈసారి కుబేరా బ్యాచ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కుబేరా బ్యాచ్కి రండి. జనవరి 2వ తారీఖున జరగబోయే ఈ డన్నింగ్ అండ్ క్రోగర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైఫ్లో ఏది అవసరం, ఎప్పుడు ఏది అవసరం అనేది చాలా అవసరం. సో డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అనేది లైఫ్లో ఏది ఎప్పుడు అవసరం, కాన్ఫిడెన్స్ని ఎట్లా సస్టైనబుల్ చేయాలి, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎలా బయటపడాలి. సో అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కూడా మళ్ళీ సునామీలాగా ఎలా బయటికి రావాలని ఈసారి జనవరి 2nd జరగబోయే కుబేరా బ్యాచ్లో నేను చెప్తానండి పక్కాగా. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక కుబేరా 2025 జనవరి 2nd జరిగేటువంటి బ్యాచ్కి కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.